హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వెజ్ మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. ఇవన్నీ మన ఇంట్లో దొరికే ఐటమ్సే. మీరు దీంతో మస్తు టేస్టీగా తయారు చేయొచ్చు. ఇక్కడ నేను ఆనియన్, టొమాటో, క్యారెట్ అండ్ పచ్చిమిర్చి ఈ 4 తీసుకున్నాను. అవన్నీ చాలా చిన్న సైజ్ తీసుకొని ఇలా సన్నగా తరుక్కోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు రొటీన్గా తినకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో చిటికెడు ఆయిల్ వేయండి. అది ఓన్లీ ఫ్రై అవ్వడానికి, ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అవ్వడానికి. సో కొంచెం చిటికెడు తీసుకున్నా సరిపోతుంది. మీరు మీ క్వాంటిటీని తగ్గట్టు తీసుకోండి. నేనైతే 1/2 స్పూన్ తీసుకున్నాను. అందులో ఆనియన్స్ వేసాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ వేయండి. అది వేసాక కలుపుకోండి చిన్నగా. దాని తర్వాత పచ్చిమిర్చి వేయండి. మీరు పచ్చిమిర్చిని డైరెక్ట్గా తినేయచ్చు, ఎందుకంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది కదా. సో మ్యాగీ టైంలో మీరు పచ్చిమిర్చి వేరడం కానీ ఇవన్నీ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా అన్నీ కలుపుకొని తినండి, చాలా టేస్టీగా వస్తుంది. నేను ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ వేస్తాను, ఏదో చిటికెడు అన్నీ కలిపి. అవి చాలా బాగా టేస్టీ వస్తాయి. నెక్స్ట్ క్యారెట్ చాలా చిన్నగా తరుక్కోవాలి. క్యారెట్ కూడా ఎందుకంటే ఉండి లేనట్టు ఉండాలి, మనకి ఫ్లేవర్ కూడా మంచిగా తగులుతుంది. ఆనియన్స్ మంచిగా మగ్గాక క్యారెట్ వేసి, దాని తర్వాత ఈ క్యారెట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుందండి. అది వేసాక ఇప్పుడు టమాటోస్ వేసుకోండి. నేను 1/2 టమాటోనే వేసాను ఇందాక మీకు చూపించిన సైజులో. సో టమాటో కొంచెం ఉన్నా సరిపోతుంది. అది కూడా జస్ట్ ఫ్లేవర్స్కే. ఇవన్నీ మంచిగా కలుపుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక మీకు అర్థమవుతుంది. ఫ్రై అయ్యాక చిటికెడు కొంచెం అంటే కొంచెం పసుపు, జస్ట్ ఉండి లేనట్టుగా అంతే, లైట్గా వేసాను. అంటే ఉప్పు కానీ కారం కానీ అన్నీ లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ రావడానికి. నేను ఇక్కడ ఉప్పు వేయట్లేదు ఇందులో, ఎందుకంటే ఆల్రెడీ మన మ్యాగీ మసాలాలు ఇంకా ఇవన్నిట్లో సాల్ట్ చాలా ఉంటాయి. సో అవసరం లేదు సాల్ట్. మీరు కావాలంటే ఒకవేళ సాల్ట్ ఎక్కువ తింటే వేసుకోవచ్చు. నేను మాత్రం ఇందులో సాల్ట్ వేయట్లేదు. ఇలా పసుపు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఒక మ్యాగీ తీసుకున్నానికి 1 గ్లాస్ వాటర్ అన్నమాట. నేను ఇక్కడ 1 మ్యాగీ తీసుకున్నాను, సో 1 గ్లాస్ వాటర్ పోసాను. మీరు ఒకవేళ 2 మ్యాగీస్ తీసుకుంటే, 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి 2 తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా పోయచ్చు. అంతే, ఎన్ని మ్యాగీస్ తీసుకుంటే అన్ని వాటర్ పోసాక కొంచెం సేపు అలా లీవ్ చేయండి. దాని తర్వాత చిటికెడు, కొంచెం అంటే కొంచెమే కారం కూడా వేసుకున్నాను నేను. వేసుకొని మంచిగా కలుపుకున్నాక అవి కూడా బాయిల్ అవుతాయి వాటర్లో. క్యారెట్, టొమాటో ఇవన్నీ అయ్యాక మ్యాగీ మసాలా, మీకు అక్కడ మ్యాగీ మసాలా ఉంటుంది, అది వేయండి. వాళ్ళు ఆల్రెడీ ఒక మ్యాగీ మసాలా ఇస్తారు. నేను ఇక్కడ ఎక్స్ట్రా మ్యాగీ మసాలా వేసాను. ఇది డిమార్ట్లో దొరుకుతుంది, ఎందుకంటే నాకు మ్యాగీ మసాలా చాలా ఇష్టం. కొంచెం మంచిగా స్పైసీగా ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇది, అందుకే నేను ఎక్స్ట్రా మ్యాగీ మసాలా వేసుకున్నాను. అది మీ ఆప్షనల్, మీ ఇష్టం. జనరల్గా అందరూ ఒకటే వేసుకుంటారు, బట్ ఎక్స్ట్రా టేస్టీ రావాలంటే ఇది కూడా యాడ్ చేయండి. ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది ఆ మ్యాగీ మసాలా, మీరు కొనచ్చు, నో ప్రాబ్లం. ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు, అంటే మసులుతున్నప్పుడు ఇలా బబుల్స్ వచ్చాయి కదండి, ఈ టైంలో మంచిగా బబుల్స్ వచ్చినప్పుడు మనం మ్యాగీ వేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ మంచిగా వాటర్లో బాయిల్ అవుతున్నాయి అన్నమాట. సో కలుపుతూ ఉండండి. ఇలా బాగా మసలాక కొంచెం స్టవ్ తగ్గించుకొని ఇప్పుడు మ్యాగీ వేసుకోండి అందులోకి. నేను ఒక 1 మ్యాగీ ఫుల్ వేసాను ఇందులో. దాని తర్వాత కొంచెం సేపు అయ్యాక
అది ఆటోమేటిక్గా ఇలా పీసెస్ అవుతుంది. అది పీసెస్ అయ్యాక గంటతో కొంచెం స్మాష్ చేసుకోండి చిన్నగా. అలానే వదిలేసేయండి, అదే బాయిల్ అవుతుంది. మీరు సాల్ట్ కావాలంటే ఇందాక వాటర్లో ఉన్నప్పుడే వేసుకోండి. ఇట్స్ యువర్ విష్, మొత్తం ఆప్షనల్. బట్ సాల్ట్ వేయకపోయినా బాగానే ఉంటుంది. వన్స్ ట్రై చేసి చూడండి. దాని తర్వాత కలుపుతూ ఉండండి. ఇక్కడ మ్యాగీ చూసారా, కొంచెం గట్టిగా ఉందన్నమాట. ఇప్పుడైతే మ్యాగీ సైజ్ కొంచెం లావ్ అయ్యి మెత్తగా ఉంటుందో అప్పుడే తీయాలి. ఈ వాటర్ అన్నీ ఇంకిపోతాయి. సో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కొంచెం ఇలా పచ్చిగా తింటే కడుపు నొప్పి వస్తుంది. చూసి సాఫ్ట్గా అయ్యాక, వాటర్ అన్నీ పోసాక, మన వాటర్ అన్నీ అయిపోయాక అప్పుడు చూసి కలుపుతూ ఇప్పుడు తీసేయండి. మంచిగా క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ తినేసేయండి. ఏమీ వేయడానికి ఉండదు. ఇది సింపుల్గా దొరికే మన ఇంట్లో ఐటమ్స్ వరకే. ఈ రెసిపీ మా నాన్నమ్మ కూడా తింటారు, చాలా ఇష్టం. దగ్గర పడ్డాక, ఇప్పుడు వాటర్ అన్నీ ఇంకిపోయాయి కదా, సో ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అక్కడ మ్యాగీ సైజ్ కూడా కొంచెం పెరిగింది చూసారా లావుగా, అంటే మ్యాగీ అయినట్టు. మ్యాగీ సైజ్ పెరగకపోతే అది పచ్చిగా ఉంటుంది. కరెక్ట్ వాటర్ అన్నీ ఇంకిపోయాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కమెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.